అదొకటి. అసలు సీసీ కెమెరాలు ఎందుకు పెడతారండి? సీసీ కెమెరాలతో ఎంతమంది దొంగలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు మొన్న చూడండి, అక్కడ మిర్యాలగూడలో మర్డర్ అయితే వాళ్ళని బీహార్లో మర్నాడు పట్టేశారు. ఎందుకంటే కేడీగాళ్ళు తెలిసిపోతారు. ఆ సీసీ చూపించగానే అక్కడ ఊరు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇలాంటి ప్రొఫెషనల్ కిల్లర్స్ మర్డర్లు చేసే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి చూపిస్తే వాళ్ళు చెప్పేస్తారు, వీడు ఈ ఊరాడు కాదండి, ఆ మధ్య రాజమండ్రి జైల్లో చూసినట్టున్నాను, రాజమండ్రి జైల్లో ఉన్నట్ట, బీహార్ వాడండి వీడని టక్కని చెప్పేస్తారు. నెక్స్ట్ మీరు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే కేడీలను ఉండి అసలు ముట్టుకోరు, పడతారో తిడతారని సినిమాల్లో చూపిస్తారు, ఏం ముట్టుకోరు. ఎందుకంటే ఆడు వెళ్ళి మొత్తం నిజం చెప్పేస్తాడు. అలా పొలావులు గిలావులు అన్నీ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వాడికి తెలుసు పోలీస్ స్టేషన్లో ఏం చెప్పినా అది కోర్టులో ఉండదు, అది దానికి వాల్యూ ఉండదు. ఎనీ ఎవిడెన్స్ గివెన్ టు ఏ పోలీస్ ఆఫీసర్ అది కోర్టులో నాట్ వ్యాలిడ్. నిజాలే చెప్తారు, ఎందుకు అబద్ధం చెప్పడం? దొంగతనం చేసావా? చేశానండి. ఏం చేసావా? వస్తువు రామనారాయణకి అమ్మేశానండి చెప్పేస్తాడు వాడు. తర్వాత రామనారాయణ వచ్చి బాబు అని, ఎందుకంటే కొనటం కూడా నేరమే, నన్ను వదిలేస్తారు, ఇతను పట్టుకుంటారు, డబ్బులు ఇచ్చేది అతను. నేను కానీ దొంగతనం మానేస్తే పోలీస్ స్టేషన్లో ఉండవు. ఈవేళ ఒక ఆర్టిఫిషియల్ ఏదైతే ఇప్పుడు ఈవెన్ ఇంతకన్నా అనర్థం ఉండదు. నేను వెళ్ళాను ఐక్యరాజ్య సమితికి, ఐక్యరాజ్య సమితి మెయిన్ డయాస్ మీద రిప్రజెంటింగ్ ఇండియా వెనకాల ఎలా సర్కిల్స్ అవి ఉంటుంది. మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు కూర్చుంటారు. అన్ని దేశాలు కూర్చుంటే నేను భారతదేశం తరఫున అడ్రస్ చేశాను. మీరు ఏదో మన లోకల్ పేపర్లో పడి ఉంటుంది, అదేం పెద్ద విచిత్రం కాదు. ప్రతిరోజు మీటింగులు జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఒక మీటింగ్ హాల్ కాదు, అది మెయిన్ హాల్ ఒకటి ఉంటుంది. అలాంటి హాల్స్ ఒక 20-30 హాల్స్ ఉంటాయి. అక్కడ మన ఇండియా తరఫున ఒక 50-60 మంది ఉంటారు. వాళ్ళకి ఇదే పని. అక్కడికి వెళ్తే మనకు అసలు ఏదో విచిత్రంగా ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశాలు ఎలా చేస్తున్నాయి అన్నీ అక్కడ డిస్కస్ చేసుకుంటుంటారు. లాబియింగ్, నలుగురు వెళ్ళి పక్కన కూర్చొని కాఫీ తాగుతూ మాడుకుంటారు. వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు అయితే పక్కన కూర్చొని విస్కీ తాగుతూ మాడుకుంటుంటారు. అంతా ఒక పెద్ద ప్రపంచం. అలాంటి చోటకి చంద్రబాబు నాయుడు వెళ్తే ఈవేళ సోషల్ మీడియాలో చూస్తే అక్కడ వెళ్ళింది ఆయన, అక్కడ కాదు ఆ పక్కింట్లో ఏదో మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళాడు. అరే ఎంత నిజంగా అలా అసలు నేనైతే నమ్మను. కానీ చూస్తుంటే ఆధారాలతోటి ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ బోర్డులు అమెరికా నుంచి వచ్చేస్తున్నాయి. కనీసం ప్రభుత్వం ఖండించదు. ఎవడో ఒకటి చెప్పచ్చు కదా. ఐక్యరాజ్య సమితి అని కొట్టారు. కాదు ఇది ఐక్యరాజ్య సమితి ఏం కాదండి, ఇంకా దాన్ని ఎదురుకుండా వచ్చిన కిళ్ళికొట్టు ఉందా, కిళ్ళికొట్లో ఆకులు వాళ్ళందరినీ పెట్టి అవి అడ్రస్ చేస్తున్నాడు అంతే. అంటే ఎంత అవమానం అండి. కాదు ఎవరున్నా ఎవరైనా ప్రభుత్వం తరఫున చెప్పాలి కదా. ఇవన్నీ కూడా మా ప్రత్యర్థులు చేస్తున్నటువంటి అనవసర ప్రచారం, ఇది ఫ్యాక్ట్ కాదు. అవన్నీ ఇప్పుడు డబ్బు ఎవడు కట్టాడు, విమానం టికెట్ ఎవడు తీశాడు, అవన్నీ కాదు కామన్ మ్యాన్కి కావాల్సింది. ఓ మామూలు మనిషి మా చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి అసలు ఎరువులు లేకుండా ఎలా పంట పండించాలో ఈయనే చేసేట ప్రపంచం మొత్తం మీద. నేను కూడా ఆనందించాను. ఈ సేంద్రియ ఎరువులు అనేది ఎప్పటి నుంచో వస్తుంది. ఈయన ఇన్ని ఎకరాలు చేసేటంటే చూశాను, అన్ని ఎకరాలు చేయలేదు. చేయకపోయినా చేసినట్టుగా పెట్టేశారు. సరే ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడచ్చు. అవి ఆయన అమెరికాలో వెళ్ళి మన తరఫున మన గౌరవం నిలబెడుతుంటే మనం ఇక్కడ ఆయన గాలి తీయడం మాటలు ఎందుకని చెప్పి నేనేం మాట్లాడలే. కానీ వస్తున్న వార్తలు అసలు అది ఐక్యరాజ్య సమితికి సంబంధం లేదని బ్లూంబెర్గ్ వాళ్ళు పెట్టారని, బ్లూంబెర్గ్ అంటే ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు పిలిచారని, ఇలా రకరకాల పేపర్ అమెరికాలో ఉన్న పేపర్ కటింగ్స్ తెగ వచ్చేస్తున్నాయి. దీన్ని కనీసం ఇలాంటివి అవును చాలా చాలా అర్థమయ్యేలా చెప్పు. పట్టభద్రుల వెంకట్రావు మా పార్టీ కూడా కాదు. ఆ వేదిక కూడా కాదంటారు ఇప్పుడు. అది ఐక్యరాజ్య సమితిలో వేదిక ఏదో వేదిక అయితే పర్వాలే, అసలు ఐక్యరాజ్య సమితిలో ఏ వేదిక కాదని నేను నమ్మను. ఎందుకంటే అంత తక్కువ, అసలు ఏమీ జరగకుండా ప్రచారం చేసుకోరు. నాకు తెలుసు ఈయన అమెరికా వెళితే ఖచ్చితంగా ట్రంప్ పిలిచాడు నేను వెళ్ళాను అని ప్రచారం చేస్తారు, అంతవరకు ఓకే. కానీ ఈయన ఆఫ్రికా వెళుతూ ట్రంప్ పిలిచాడు నేను వెళ్తున్నానని ప్రచారం చేసేంత తప్పుగా ఉండదు.
ఈయన ప్రచారం ఎక్కువ ఉంది, ఆ కండూతి అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటుంది. ఇది ఎంత ఎలా ఉందంటే ఇలా నొప్పి చూడబుద్ధి అయ్యట్లేదు. ఒక 1000 మెసేజ్లు ఉంటాయి నాకు వాట్సాప్లో, డిలీట్ చేసుకోలేక వస్తున్నాం. అన్నీ ఇవే, అందరూ అమెరికా వాళ్ళు, ఒకడు బోస్టన్, ఒకడు హ్యూస్టన్, టకటకటగా పంపించేస్తారు. ఎవ్వరూ నాకు పరిచయం ఉన్నవాళ్ళు కాదు. ఇలాంటి వాటి మీద ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి తప్పయ్యా ఇలాంటి ప్రచారాలు చేయకండి, ఇక చంద్రబాబు నాయుడు మన గౌరవం నిలబెట్టడానికి వెళ్ళాడు అని చెప్పి ఒక మాట చెప్పాలి కదా. అదే ఇక మన ఇష్టం అనుకో. ఏదేమైనా నెక్స్ట్ ప్రెస్ మీట్కి నేను కుటుంబరావు గారిని కలిసి వచ్చి ఆ క్యాసెట్ సీడీఓ రిలీజ్ చేయడం మీకు ఇస్తాను. నేను ఇక్కడే రాజమండ్రిలోనే అది రిలీజ్ చేస్తాను, మన సొంతం కదా. రాహుల్ గాంధీ మోడీనా అసలు ఆ లెవెల్లో మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడనే పద్ధతిని మోడీ గారు ఎప్పుడో తీసుకెళ్ళి మన రాజమండ్రి సైడ్ కాలంలో కలిపేశాడు, నల్లాచాలంలో కలిపేశాడు. అది ప్రధానమంత్రిగా ఆయన మాట్లాడేటువంటి పద్ధతి, నెహ్రూని దొంగ అన్నాడు, దొంగల కుటుంబం అన్నాడు. జవహర్లాల్ నెహ్రూని ఇంకా ఆయన్ని ఏమన్నా రాహుల్ గాంధీ ఏమన్నాడో నేను వినలేదు, కానీ ఈ ఏమో అవతలాలు ఏం తిడితే వీళ్ళు అదే తిడుతున్నారు. నాకు జవహర్లాల్ నెహ్రూ అనేవాడిని వ్యతిరేకించేవాళ్ళు చాలామంది తెలుసు, కానీ నేను నమ్ముతాను నెహ్రూ అనేటువంటి మనిషి ఈ దేశానికి ఆర్కిటెక్ట్. ఈ దేశం ఇలా ఉండాలి అనే నిర్ణయం చేసినటువంటి వ్యక్తి నెహ్రూవే. గాంధీ గారు ఈ దేశం ఎలా ఉంటే బాగుంటుందో చెప్పాడు. గాంధీ గారు ఐడియలిస్ట్, నెహ్రూ విజనరీ. అటువంటి ఒక గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి ఆయన అన్న మాటలు చాలా దురదృష్టం. ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మొన్న ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ అప్పుడు కూడా ఆయన చేసిన యాక్షన్, ఆయన చేతులు కొట్టుకుంటూ హౌస్లో, ప్రధానమంత్రి ఏంటో చెప్తారు, నేను ఆనెస్ట్ అని. మన్మోహన్ సింగ్ కన్నా ఆనెస్టా? ప్రధానమంత్రులు మనకు చేసిన దేవగౌడ ఏమన్నా సంపాదించాడా, గుజరాల్ ఏమన్నా సంపాదించాడా, చంద్రశేఖర్ ఏమన్నా సంపాదించాడా, బీపీ సింగ్ ఏమన్నా సంపాదించాడా, అంతకుముందు మొరార్జీ దేశాయ్ ఏమన్నా సొమ్ము చేసుకున్నాడా? పివి నరసింహారావు రోజు కోర్టు చుట్టూ తిరిగింది డబ్బులు తీసుకున్నందుకు కాదు, డబ్బులు ఇచ్చాడని. ఎవరు ఈ దేశంలో ఆనెస్ట్ కానటువంటి వాళ్ళు డబ్బు సంపాదించిన ప్రధానమంత్రి పేరు ఒకటి చెప్పండి. ఇదిగో ఇంత డబ్బు సంపాదించి దాచుకున్నాడండి. ఈయనకే ఇస్తున్నారు పబ్లిసిటీ, ఆహా మోడీ అంటే ఆనెస్ట్, మోడీ అంటే ఆనెస్ట్. మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్గా చేసి అయిపోయిన తర్వాత ఒక రోజు నేను సుబ్బరామరెడ్డి గారి, ఆయన చనిపోయిన సుబ్బరామరెడ్డి గారు, ఆయన ఇంట్లో మాగుంటి సుబ్బరామరెడ్డి గారి ఇంట్లో ఏదో డిన్నర్ పెడితే ఆ డిన్నర్కి నేను రాజశేఖర రెడ్డి గారు వెళ్తుంటే ఆయన ఎంపీ, ఆయనతో పాటు వెళ్ళాను. మన్మోహన్ సింగ్ మారుతి 800 కారు తనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. అప్పటికే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేశాడు, చాలా ఉన్నతమైన స్థానాలు చేశాడు. తను డ్రైవ్ చేసుకుంటూ, కారులో రావటం కాదు, డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. సడన్గా ఏంటంటే ఆ కారులోంచి మారుతి 800లోంచి ఎవరు తిరుగుతాడు అనుకున్నాం. ఆయన వస్తుంటే అందరూ తప్పుకోండి అని చెప్పి కారు లోపలికి అలౌ చేశారు. లోపలికి వచ్చి ఆగిన తర్వాత వెనక సీటో ముందు సీటో ఎవడో దిగుతాడని చూస్తాం, కానీ డ్రైవింగ్ సీట్లో దిగుతాడని ఎవడో అనుకుంటాం. చాలా అతను ఏంటంటే అతను సింప్లిసిటీ, అతనికి ఇష్టం లేదు, అతను అలా బతికాడు, ప్రచారం ఇష్టం లేదు. ఈ దేశం ప్రపంచం అంతా టప్ అని కూలిపోయిన టైంలో ఈ దేశం ఒకటే నిలబడింది, మర్చిపోకండి. 2008-9 మొత్తం అసలు ప్రపంచం అంతా కూడా దడక్కిపోయారు, అయిపోయే అమెరికా అన్నీ కూలిపోతున్నాయని. మనకు అసలు తెలియదు. పేపర్ చదివేవాడు మనకేమవుతుందని భయపడ్డాం తప్ప మామూలు మనిషికి అసలు తెలియదు. దీన్ని ప్రపంచం అంతా అంగీకరించింది. కరెక్ట్ సీడ్ వేసాడు కాబట్టి కరెక్ట్గా ఎఫెక్ట్ రాకుండా కాపాడాడు. అది ఈయన ఒక్కడే అసలు ఆనెస్ట్ అనే మనిషి. ఈయనే మోడీకి ముందు అందరూ కరప్టు. ఆయన జవహర్లాల్ నెహ్రూని తిట్టచ్చు, గుజరాత్ వాడు కాబట్టి గాంధీని తిట్టడు, గుజరాత్ వాడు కాబట్టి పటేల్ని తిట్టడు, మిగతా అందరూ దొంగలే.
అందుకని మోడీతోటి రాహుల్ గాంధీ ఆ స్థాయిలో ఎందుకు మాట్లాడాడు అనడానికి మరి ఏం చేస్తాం, ఆ స్థాయిలో మాట్లాడితే కానీ ఆయనకు అర్థం అవ్వదనుకున్నాడో ఏమో ఆ స్థాయిలో మాట్లాడుతాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.